రామ్ చరణ్ ఆ మధ్య బాలీవుడ్ బాట పట్టాడు. కాలం కలిసి రాలేదు. ఇప్పుడు RRR తో గ్లోబల్ స్టార్ గా మారాడు. సీన్ కట్ చేస్తే బాలీవుడ్డే తన వెంట పడాల్సి వస్తోంది. సీనే మారిపోయింది. మరి సంజయ్ లీలా బన్సాలి ఆఫర్ చరణ్ కి కలిసి వస్తుందా? బాలీవుడ్ సెకండ్ ఐటమ్ నిజంగానే కన్ఫర్మ్ అయినట్టేనా? టేక్ ఎ లుక్. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండోసారి బాలీవుడ్ మీద దండెత్తబోతున్నాడు. జంజీర్ తో ఒక్కసారి బాలీవుడ్ బాట పట్టాడు. కానీ అప్పుడు కిస్మత్ కలిసి రాలేదు. కానీ ఈసారి మాత్రం భారీ దర్శకుడి నుంచి పిలుపొచ్చింది. పెద్ద ప్లానింగే జరుగుతున్నట్టుంది. జంజీర్ తో బాలీవుడ్ మీద దండెత్తిన చరణ్ కి అప్పుడు అదృష్టం ఆవిరైంది. కానీ RRR హిట్ తో వచ్చిన ఇమేజ్, మార్కెట్ లో పెరిగిన మైలేజ్ వల్ల ఇప్పుడు సీనే మారిపోయింది. ఈసారి చరణ్ బాలీవుడ్ సెకండ్ అటెంప్ట్ తో లెక్క మారేలా ఉంది. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి ఆల్రెడీ చరణ్ కి కథ చెప్పడం, ఆ ప్రాజెక్టులో కదలిక మొదలవటం జరిగాయని తెలుస్తోంది. నిజానికి ఆలియా భట్ తో గంగూభాయ్ కతియావాడి తీసిన భన్సాలి తర్వాత ఆలియా, విక్కీ, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో సినిమా ప్లాన్ చేశాడు. ఆ తర్వాత చరణ్ మూవీ పట్టాలెక్కొచ్చంటున్నారు. పద్మావత్, గంగూభాయ్ కతియావాడి, రామ్లీలా ఇలా ఏ మూవీ చూసినా లార్జర్ దాన్ లైఫ్ అనిపించే సినిమాలే. రాజమౌళి కంటే ముందే ఈ ఫార్మాట్ లో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు సంజయ్ లీలా భన్సాలి. కానీ తన సినిమా బాలీవుడ్ వరకే పరిమితమైంది. RRR కి ముందు చరణ్, ఎన్టీఆర్ ఇమేజ్ టాలీవుడ్ వరకు పరిమితం. కానీ ఇప్పుడు ఇద్దరు గ్లోబల్ స్టార్స్ గా మారారు. అందుకే బన్సాలి తన మీద ఫోకస్ పెంచాడన్నారు. నిజానికి బన్సాలి బన్నీ మీద కూడా ప్రచారం జరిగింది. ప్రభాస్ తో బన్సాలి సినిమా అంటూ ఆ మధ్య గుసగుసలొచ్చాయి. కానీ పుష్ప 2 వల్ల బన్నీ, కల్కి, ది రాజాసాబ్ తో పాటు స్పిరిట్ తో బిజీ అయ్యాడు. అందుకే మెగా పవర్ స్టార్ నుంచి రెస్పాన్స్ వస్తోందట. రామ్ చరణ్ గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబు సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత ఏంటనే ప్రశ్నకు మొన్నటి వరకు ఆన్సర్ లేదు. కానీ సైలెంట్ గా బన్సాలి మూవీని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బుచ్చిబాబు మూవీతో చరణ్, బాలీవుడ్ లో ట్రయాంగిల్ సినిమాతో బన్సాలి ఈ ఏడాది బిజీ కానున్నారు. 2025 జనవరిలో మాత్రం ఈ కాంబినేషన్ లో ప్రాజెక్టు పట్టాలెక్కడం ఖాయమైంది.